మన అకౌంట్ అనేది గ్రో అవుతుంది, లేదంటే బ్లో అవుతుంది. హలో అండి అందరికి, నా పేరు రాజేష్ రాథోడ్, నేను మీ మార్కెట్ అన్న. సో జనరల్ గా లాట్ సైజ్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది అనమాట ట్రేడింగ్ అప్పుడు. సో ఎందుకు మ్యాటర్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే మన లాట్ సైజ్ సేమ్ ఉంటుందో దానివల్ల మన అకౌంట్ అనేది చిన్న చిన్న గ్రో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రేడర్ ఈ రోజు ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి ఆ లాట్ సైజ్ పెంచుతాడో అక్కడ నుంచి టోటల్ గా గేమ్ రివర్స్ అయిపోతుంది అనమాట. సో చిన్న లాట్ సైజ్ తో ఏంటంటే ట్రేడర్ అనేవాడు చాలా సుకూన్ గా ట్రేడ్ చేయగలుగుతాడు, పెద్ద రిస్క్ తీసుకోడు, రిస్క్ డిఫైన్ అయి ఉంటది. అదే పెద్ద లాట్ సైజ్ అనుకోండి, ఎమోషన్స్ తో ట్రేడ్ చేస్తాడు అనమాట. ఆ ఎమోషన్స్ తో ట్రేడ్ చేసినప్పుడు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు, ఏముండదు. అకౌంట్ అనేది సర్వైవల్ స్ట్రాటజీతో కాదు, సర్వైవల్ స్ట్రాటజీతోని అసలు డబ్బులు అనేవి గ్రో అవ్వవు. సో రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ సైకాలజీ పెట్టుకుంటే, ప్రాపర్ లాట్ సైజ్ మెయింటైన్ చేసి చిన్న చిన్న గ్రో అవుతా ఉంటే మన అకౌంట్ అనేది గ్రో అవుతుంది, లేదంటే బ్లో అవుతుంది. మంత్ మొత్తము ఒక ప్రాపర్ లాట్ సైజ్ తోని ట్రేడ్ చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ ఒక్కసారి లాట్ సైజ్ పెంచగానే అది ఎట్లా అంటే పూర్తిగా అకౌంట్ బ్లో చేసేస్తుంది. అప్పుడు ఎమోషన్స్ తో మనం ట్రేడ్ చేస్తూ ఉంటాము. సో అది అస్సలు చేయొద్దు. ప్రాపర్ లాట్ సైజ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. హయ్యర్ లాట్ సైజ్ కి ఎప్పుడైతే వెళ్తామో మీరు మంత్ మొత్తము లేదంటే వీక్ మొత్తం సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక్కటే ట్రేడ్ లో ఓన్లీ వన్స్ ఫస్ట్ ట్రేడ్ రెస్పాన్సిబుల్లీ. నేను మీ మార్కెట్ అన్న. థ్యాంక్ యూ.